బ్రేకింగ్ చూస్తున్నాము. రేపు సిట్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు రాజ్ కేసిరెడ్డి. సిట్కు ఈ విషయంపై సమాచారం ఇచ్చారు రాజ్ కేసిరెడ్డి. మద్యం కేసులో ఇప్పటికే కేసిరెడ్డికి 4 సార్లు నోటీసులు అందాయి. 2 సార్లు విచారణకు హాజరయ్యారు కేసిరెడ్డి తండ్రి. అటు కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఏపీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఇదిలా ఉంటే రేపు విచారణకు హాజరు కాబోతున్నట్టుగా రాజ్ కేసిరెడ్డి సిట్కు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వసంత్, సిట్కి కేసిరెడ్డి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? సో రేపు విచారణకు హాజరవుతానంటూ కూడా సిట్కు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు రాజశేఖర రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. లెక్కర్ వసూళ్లకు సంబంధించిన నెట్వర్క్ కేసులో సిఐడి నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా సిట్ వరుసగా నోటీసులు జారీ చేస్తా ఉంది. ఈ కేసులో ఇప్పటికే మిథున్ రెడ్డితో పాటుగా విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కాగా తాజాగా 4 సార్లు నోటీసులు అందుకున్న రాజశేఖర రెడ్డి మొన్న విచారణకు హాజరు కావాల్సింది. విచారణకు ఆయన గైరు హాజరయ్యారు. అయినప్పటికీ ఆయన మీడియాకు ఒక వాయిస్ నోట్ కూడా పంపారు. అనూహ్యంగా రేపు విచారణకు హాజరవుతానంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి ఏం చెప్పబోతా అన్నారు అనేటువంటి ఆసక్తి నిలుపుతుంది. మరోవైపు ఆయన వరుసగా సుప్రీంకోర్టులోని ఇటు హైకోర్టులో సైతం పిటిషన్లు దాఖలు చేశారు. విచారణకు హాజరైతే తను అరెస్ట్ చేస్తారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాను కాబట్టి సమయం పడుతుందంటూ కూడా చెప్పారు. అనూహ్యంగా విచారణ హాజరవుతారని చెప్తున్నప్పటికీ కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా హైకోర్టు కూడా చెప్పింది. విచారణకు హాజరు కావాలి, విచారణ ఎదుర్కోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాకు ఆడియో రిలీజ్ చేసిన తర్వాత విచారణకు హాజరవుతారంటూ స్పష్టం చేశారు. అందులో భాగంగానే రేపు విచారణకు హాజరవుతున్నట్టు కూడా సిట్కు సమాచారం అయితే అందించారు. ఆల్ రైట్ వసంత్, అది పరిస్థితి. సో రేపు సిట్ విచారణకు హాజరు కాబోతున్నట్టుగా రాజ్ కేసిరెడ్డి సిట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సిట్కు ఈ విషయంపై రాజ్ కేసిరెడ్డి సమాచారం ఇచ్చారు. మద్యం కేసులో ఇప్పటికే కేసిరెడ్డికి 4 సార్లు నోటీసులు ఇచ్చింది సిట్. అయితే ఆయన ఈ 4 సార్లు కూడా విచారణకు హాజరు కాలేదు. 2 సార్లు ఆయన తండ్రి కేసిరెడ్డి తండ్రి విచారణకు హాజరయ్యారు. అటు కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా ఇవాళ విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆయన రేపు విచారణకు హాజరు కాబోతున్నట్టుగా సిట్కి సమాచారం ఇచ్చారు. కౌంటర్ దాఖలు చేయడానికి సిఐడికి ఏపీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా సిట్ ఆఫీసుకి వస్తాను అన్నట్టుగా రాజ్ కేసిరెడ్డి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే సిట్ అధికారులకు మా నాన్న ఈ విషయంపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అని చెప్పి రాజ్ కేసిరెడ్డి అంటున్నారు. ముందస్తు బెయిల్పై హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉంది కాబట్టి నేను రేపు సిట్ విచారణకు రాదలుచుకున్నాను అంటూ రాజ్ కేసిరెడ్డి తండ్రి ద్వారా సిట్ అధికారులకు సమాచారాన్ని చేరవేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది.